సో పోస్ట్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఒక సెన్సేషనల్ కామెంట్ చేసినాడు సార్. ఇంపాక్ట్ ప్లేయర్గా నేను ఆడలేను, ఓన్లీ బ్యాటింగ్ చేయడం నా వల్ల కాదు అనే విధంగా ఆయన మాట్లాడినాడు. అది రోహిత్ శర్మని ఉద్దేశించి మాట్లాడిండొచ్చు అనుకోవచ్చా? అంటే ఇక్కడ పెడార్థాలు తీయడం ఉండేది. విరాట్ కోహ్లీ చెప్పింది ఏంటంటే పాజిటివ్గా చెప్పాడు. విరాట్ కోహ్లీ ఫీల్డ్లో ఎలా ఉంటాడు, ఒకసారి అనుష్క శర్మ కూడా అన్న కామెంట్ మీకు తెలిసే ఉంటుంది. ఎవరైనా వికెట్ తీసినప్పుడు బౌలర్ కంటే విరాట్ కోహ్లీ ఎక్కువ సెలబ్రేట్ చేస్తాడన్న, అంతే కదా. విరాట్ కోహ్లీ వికెట్ పడిన తర్వాత విరాట్ కోహ్లీ రియాక్షన్ చూస్తాం మనం, ఎంత సెలబ్రేట్ అంటే. నేను ఎన్ని రోజులు ఆడతాననే దానికి చెప్పాడు అతను. నేను అంటే నా ఫిట్నెస్ ఉండేంత వరకు నేను ఆడతాను, ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడలేను నేను. ఇప్పుడు ధోని ఆల్మోస్ట్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడుతున్నాడు, అంటే అతను కీపింగ్ చేస్తాడు, బట్ బ్యాటింగ్లో అతను ఇంపాక్ట్ ప్లేయర్. లాస్ట్ ఒక 10 balls మాత్రం వస్తాడు. ఆ రకంగా ఆడాను నేను ఫిట్గా ఉన్నప్పుడు మాత్రమే నేను ఆడతాను. నేను ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి ఏదో బ్యాటింగ్ చేసి వెళ్ళిపోవడం అలా చేయను. అది రోహిత్ శర్మ ఉద్దేశించి అన్నట్టు కాదు కదా. రోహిత్ శర్మ కావాలని నేను చేయట్లేదు. రోహిత్ శర్మ ఈజ్ ఆల్సో నాట్ హ్యాపీ. బట్ టీం ఏమనుకుందంటే అతను కొద్దిగా స్లోగా ఉన్నాడు అని చెప్పి అతన్ని కూర్చోబెట్టి అది రోహిత్ శర్మను ఉద్దేశించి అన్నాడు అన్నం అనేది ఇవన్నీ పిఆర్ ఏజెన్సీస్ ఉంటాయి కదా. ఇప్పుడు ఏమైపోయిందంటే మీరు ఈ నిన్నటి స్టాంపేడ్ విషయం కూడా తీసుకోండి. దాని మీద విరాట్ కోహ్లీ మీద విషం కలుపుతున్నారు సోషల్ మీడియాలో. విరాట్ కోహ్లీ మీద కానీ ఆర్సీబీ మీద కానీ ఇవన్నీ పని కట్టుకుని చేస్తున్నప్పుడు సిఎస్కే ఫ్యాన్ ఆర్మీ అని ఒకటి ఉంది. వాళ్ళైతే విరాట్ కోహ్లీ మీద అట్లా బ్లడ్ స్టెయిన్స్ పెట్టేసి విరాట్ కోహ్లీ కప్పు పెట్టుకున్న ఫోటో పెట్టి, అంటే విరాట్ కోహ్లీ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. విరాట్ కోహ్లీ కొంతవరకు ఇండైరెక్ట్ కావచ్చు కానీ అతని మీద బ్లేమ్ చేయడం ఇవన్నీ అంటే ఇది ఒక రకమైన ఒక క్యాంపెయిన్ అనమాట. కప్పు గెలవగానే కొన్ని ఫోటోలు వచ్చినాయి ఏంటంటే రోహిత్ శర్మ చేతిలో 5 కప్పులు, ధోని చేతిలో 5 కప్పులు. అంటే నువ్వు ఒక కప్పు గెలిచినా ఇది ఒకటే కప్పు, గెలిచిన ఒకటే, మా దగ్గర 5 ఉన్నాయి చూడని చెప్పి. అంటే ఇప్పుడు ఇండియాలో ఏంటంటే ఈ ఫ్యాన్ వార్స్, మన సినిమాల్లో ఈ ఫ్యాన్ వార్స్ ఎలా అయిపోయినాయో, ఒక హీరో ఫ్యాన్ ఇంకో హీరో వాళ్ళని అభిమానంతో పాటు దురభిమానం ఎక్కువైపోయింది. దాంట్లో ఇప్పుడు పిఆర్ ఏజెన్సీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళందరూ ట్విట్టర్ అకౌంట్స్ అన్నీ కూడా కొంతమంది మేనేజ్ చేస్తున్నారు. వాళ్ళు ఇలాంటి విష ప్రచారం చేయడం అనేది జరుగుతుంది. సో విరాట్ కోహ్లీ అన్న మాటల్ని విరాట్ కోహ్లీ ఎందుకంటాడు అంత ఓపెన్గా, ఎందుకంటే రోహిత్ శర్మ అనే అతను చాలా క్యాజువల్గా చేసిన కామెంట్, దాన్ని అంతా వక్రీకరించి మాట్లాడుతాను. నాకు తెలిసినంత వరకు ఈ నెవర్ టార్గెటెడ్ రోహిత్ శర్మ, చేయాల్సిన అవసరం లేదు. ఇటీవల కాలంలో వాళ్ళిద్దరు రిలేషన్స్ చాలా బాగున్నాయి, ఒకప్పుడు సరిగా ఉండేవి కాదు. ఎందుకంటే వాళ్ళిద్దరు ఒకేసారి రిటైర్ అయ్యారు. వాళ్ళిద్దరు ఇటీవల కాలంలో వాళ్ళ మధ్య చాలా మంచి బాండింగ్ అనేది మనం చూసాం. సార్ 18 years తర్వాత ఆర్సీబీకి కప్ వచ్చింది సార్. ఇప్పుడు ఏమన్నా విరాట్ కోహ్లీ ఈ ఐపీఎల్కి రిటైర్మెంట్ ఏమైనా ప్రకటిస్తారా? రీసెంట్గా T20కి మొన్న చూసుకుంటే టెస్ట్ మ్యాచ్కి రిటైర్మెంట్ ఎందుకు ప్రకటించాలి చెప్పండి మీరు? అంటే అదొక ఫీలింగ్ సెంటిమెంటల్గా మాట్లాడుతున్నారు. అంటే ఎందుకు ఇప్పుడు విరాట్ కోహ్లీ T20 నుంచి విరమించుకున్నాడంటే అక్కడ చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు ఇండియాలో. ఒక్కొక్క స్లాట్కి ఇండియన్ టీంలో 4 మంది పోటీ పడుతున్నారు. ఇక్కడ అవసరం లేదు. ఐపీఎల్లో విరాట్ కోహ్లీ ఉంటేనే ఆర్సీబీకి ఆ బ్రాండ్ ఇమేజ్ అన్నీ ఉంటాయి. విరాట్ కోహ్లీ కూడా ఫిట్గా ఉన్నాడు. సో విరాట్ కోహ్లీ ఇప్పుడు 2 ఫార్మాట్స్ నుంచి పక్కకు తప్పుకున్నాడు. అంటే అతను ఇండియాకి ఎన్ని మ్యాచ్లు ఆడతాడు? 1 day మ్యాచ్లు మాత్రం ఆడతాడు. అంటే ఒక 10 మ్యాచ్లు ఆడతాడు ఇండియా తరఫున త్రూఅవుట్ ద ఇయర్. మిగతా 10 monthsలో 10 మ్యాచ్లు, అంటే నెలకు 1 మ్యాచ్ తరఫున ఆడతాడు ఇండియాకి. మిగతా టైం అంతా ఖాళీగా ఉంటాడు. 2 నెలలు ఐపీఎల్ ఆడడానికి అతనికి బోల్డ్ అంత ఖాళీ ఉంటుంది. హ్యాపీగా ఫ్యామిలీతో అతని 2 పిల్లలతో హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు అతను. సో ఇప్పుడే 1 day ఎప్పుడో ఉంటాయి, ఒక సిరీస్ ఉంటే ఆడుకుంటాడు. సో అతను రిటైర్ అవకాశం లేదు, క్వశ్చనే లేదు. ఎందుకంటే అతను ఇప్పుడు యూ కెనాట్ ఇమాజిన్ సిఎస్కే వితౌట్ ధోని. అందుకే ధోని 43 years వచ్చినా ఆడుతున్నాడు. అండ్ ఆర్సీబీ విషయంలో అది ఇంకా ట్రూ. అది వితౌట్ కోహ్లీ మీరు ఆర్సీబీని ఊహించే పరిస్థితి ఉండదు. సో విరాట్ కోహ్లీ నాకు తెలిసినంత వరకు ఇంకా 5 years ఆడతాడు. ఓకే, 40 years వరకు ఆడతాడని, నేను 40-41 వరకు ఆడతాడని అనుకున్నాను. అందుకని అతని ఫిట్నెస్ కూడా ఉంది అతని దగ్గర. అదే అతను చెప్పింది, అదే నేను ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడను, అంటే నేను ఫీల్డ్లో పరిగెత్తినగా నా ఫీల్డర్గా నా ప్లేస్ని జస్టిఫై చేసేంత వరకు ఆడతానని అతను ఒక పాజిటివ్గా చెప్పాడు. అంతేగాని అదేదో రోహిత్ శర్మను ఉద్దేశించి చెప్పిన విషయం కాదు. పేస్ ఎయిర్ క్యాప్టెన్సీ గురించి ఏమంటారు సార్ మీరు? వండర్ఫుల్. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈజీ థింగ్. 3 different టీమ్స్ని అతను క్యాప్టెన్సీ చాలా తక్కువ పీరియడ్, 3 different టీమ్స్ని అతను ఐపీఎల్ ఫైనల్ దాకా తీసుకెళ్ళడం, ఒక టైటిల్ గెలవడం ఎక్స్ట్రాడినరీ అచీవ్మెంట్. సో అది అతను కేకేఆర్ తరఫున గెలిచినప్పుడు ఆ క్రెడిట్ అంతా గంభీర్కి పోయింది. ఇక్కడ కొంతవరకు పాంటింగ్ పోతుంది. కానీ ఇతను ఆన్ ఫీల్డ్లో తీసుకున్న డెసిషన్స్, ఇతను టీంని నడిపిస్తున్న తీరు, మేనేజ్మెంట్ ఇవన్నీ ఉన్నాయి. సో అతని దగ్గర ఖచ్చితంగా బోల్డ్ అంత విషయం ఉన్నదని మనకు అర్థమవుతుంది. హీఈస్ ఎ వెరీ గుడ్ క్యాప్టెన్సీ మెటీరియల్. సో అతను చాలా తొందరలో ఇండియా క్యాప్టెన్ అవుతాడు. అట్లీస్ట్ వైట్ బాల్ క్రికెట్లో అన్ని ఫార్మాట్స్ ఆడగలడు అతను.
సో అతను క్యాప్టెన్సీకి చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్ అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వన్డే ఇంటర్నేషనల్కి క్యాప్టెన్ అయ్యే ఛాన్స్ ఉందంటారు శ్రేయస్కి. ప్రస్తుతానికైతే రోహిత్ క్యాప్టెన్గా ఉన్నాడు. రోహిత్ మరి నెక్స్ట్ వరల్డ్ కప్ దాకా ఉంటాడో మనకు తెలీదు. అలాగే సూర్యకుమార్ T20 క్యాప్టెన్ ఉంటాడు. సూర్యకుమార్కి అదేం పర్మనెంట్ ఏం కాదు. సూర్యకుమార్ ప్లేస్లో ఈ కుడ్ బి అవర్ T20 క్యాప్టెన్ ఆల్సో. అదే క్రికెట్ ప్రేమికులు మీరు, చాలా మంది యంగ్స్టర్స్ ఈసారి చాలా బాగా ఆడారు సార్. మీకు తెలిసి మిమ్మల్ని ఆకర్షించిన యంగ్ క్రికెటర్ ఎవరు? యంగ్ క్రికెటర్ అంటే ఇప్పుడు చాలామంది మంచి బ్యాటింగ్ చేయడం మనం చూసాం. ప్రియాన్ షారియా ఇస్ రియల్ ఎక్సలెంట్ సార్. అతను ఆడుతున్న అతని దగ్గర కామ్గా చాలా అన్హరీడ్ అప్రోచ్ ఉంటుంది. అతను కొట్టిన షాట్స్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. సో హీఈస్ రియలీ గుడ్ ప్రియాన్ షారియా బాగా. తర్వాత అఫ్కోర్స్ వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే, దే ఆర్ టూ యంగ్ బట్ దే ఆర్ డూయింగ్ రియలీ వెల్. సో నాకు తర్వాత బౌలర్స్ విషయానికి వస్తే దిగ్వేష్ రాఠీ చాలా ఇంప్రెసివ్. అతని బిహేవియర్ కొంచెం అటు ఇటుగా ఉన్న అతను బౌలింగ్ మాత్రం చాలా బాగుంది. సార్ సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్లో బాగా పర్ఫార్మెన్స్ ఇస్తాడు, వేరే ఇంటర్నేషనల్ మ్యాచ్ వచ్చేసరికి అంతగా ఉండదు, ఎందుకంటారు సార్? అట్లేం లేదు, ఇంటర్నేషనల్లో కూడా అతను పర్ఫామ్ చేశాడు. ఇంటర్నేషనల్ అతని స్ట్రైక్ రేట్ చూడండి, యావరేజ్ చూడండి, అంత ఇంపాక్ట్ చూపించాడు. ఒకటేంటంటే అతను కీలకమైన మ్యాచ్ల్లో ఆడలేదు సరిగ్గా, ఫైనల్స్లో వాటిలో ఆడలేదు. కానీ అతను పట్టిన క్యాచ్ వల్లే కదా T20 వరల్డ్ కప్ గెలిచాం. అతను కాంట్రిబ్యూట్ చేస్తాడు, కానీ ఇంపార్టెంట్ మ్యాచెస్లో, నాకౌట్ మ్యాచెస్లో బాగా పర్ఫామ్ చేయలేదు. కానీ అతను ప్రతిసారి చేస్తూనే ఉన్నాడు, అదేం లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.